చాలా మంది దొంగలకు ఎత్తుకపోయిన సొమ్మును సమానంగా పంచుకునే కాడ పంచాదొచ్చి పోలీసులకు దొరుకుతారు. ఎంత పగడ్బందీగా దొంగతనం చేసినా వాటాల కాడ కొట్లాటలయ్యి ఒకళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి మొత్తం పూసగుచ్చినట్టు చెప్తారు. వాళ్ళ తీరుగా మనం అస్సలే కావద్దన్నట్టు ప్రమాణం చేస్తున్నారు గీ మోతే వాళ్ళు. ఎంత పద్ధతి కలిగిన వాళ్ళు చూడండి. जो भी निगम की आमदनी होगी वो साठों में बटेने की बराबर से और हम जितने लोग हैं हमारे जो ग्रुप के लोग हैं इन पे अगर जो किसी पे आंच आती है तो सब इकट्ठे होंगे हमेशा हमेशा। ఎంత నియత్మంతులో, ఎంత ధర్మబద్ధులో, నైతిక విలువలు పాటించే నిజమైన నాయకులు అంటే వీళ్ళే పోర్రి. నిబద్ధతకు, చిత్తశుద్ధికి నిలువెత్తు నిదర్శనాలు వీళ్ళంతా. గంగా జలాన్ని చేతులకు తీసుకొని ఒకళ్ళు చెప్తుంటే కడమోళ్ళంతా సరే, ఓకే, అట్లనే, తప్పకుండా అని శపథం చేస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్ వీళ్ళంతా. పవిత్ర గంగాజలం సాక్షిగా మన కార్పొరేషన్కి వచ్చిన కమిషన్లు, లంచాలు, ఆమ్యామ్యామ్లు ఏ వచ్చినా ఎవ్వలకొచ్చినా అన్ని ఒక్క కాడేసి అందరం సమానంగా వంచుకోవాలన్నట్టు ప్రమాణం చేస్తున్నారు. ఇగో గిది నీతి నియతి అంటే. ఇగో గిది ఒక్క తాటి మీద నిలబడు అంటే. ప్రజలకు సేవ చేయాలని ఓట్లేసి గెలిపిస్తే వీళ్ళేమో ఇగో ఇంత మూకుమ్మడిగా ప్రజల సొమ్మును గుమ్మే పని ముగటేసుకొని సమానంగా వంచుకోవాలని ప్రమాణం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షాజహాన్పూర్ మున్సిపల్ కౌన్సిలర్లు చేసిన శపథం ఇది. ఎంత సక్కదనంగా ఉన్నదో చూడరి డబుల్ ఇంజన్ సర్కార్ ముచ్చట. 60 మంది కౌన్సిలర్లు ఎవ్వలకు కష్టం వచ్చినా ఏ ఒక్కలను తప్పు చేసిండని ఏలెత్తి చూపెట్టినా కలిసి కట్టుకుండాలి మనము అని అన్నట్టు గంగాజలం సాక్షిగా ప్రమాణం చేసిర్రు. ఇటువంటి లీడర్లు, కౌన్సిలర్లు, కమిషన్లు వంచుకునే నాయకులు దేశమంతటుంటే భారతదేశం ఎన్నడో బంగారు దేశం అయ్యేది. పేదోళ్ళు అనటోళ్ళే ఉండకపోదురు, ఆకలి సావులు అనేటియే ఉండకపోతుండే. మరి లేకుట్టేంది? ప్రజలకు కష్టాలు వస్తే మనమంతా వాళ్ళకి అండగా ఉండాలని ప్రమాణం చేయాలి గాని ఇదేం సిగ్గులేని శపథము. మంది సొమ్ము సమానంగా వంచుకునే తాను కూడా ప్రమాణం చేసేటోళ్ళని మిమ్మల్నే చూసినాము. మీ అపవిత్రమైన పనికి పవిత్రమైన గంగాజలాన్ని చేతులకు తీసుకునే తానికి సిగ్గు శరం అనేది ఉండాలి కదా. ప్రజాస్వామ్యం అనే పదమే సిగ్గుపడేటట్టు చేస్తున్నారుగా. ఏం మనుషులరా నాయన, తిట్టిన తిట్టకుండా తిడుతున్నారు ఈ వీడియోను చూసిన భారతదేశ జనాలు. మోడీ సర్కార్ హయాంలో వేసిన రోడ్డు ప్రారంభించిన 2 రోజులకే గుంగింది. మోడీ సార్ రిబ్బెన కత్తిరించిన కొత్త రైల్వే స్టేషన్లు చిన్నవానకే కూర్చుంది. డబల్ ఇంజన్ సర్కార్ కట్టిన బ్రిడ్జ్ ఓ కాడ పేక మెడ తీరుగా కుప్ప కూలింది. అక్కడ అట్లా జరిగింది, ఇక్కడ ఇట్లా జరిగిందని బోచ్చెడు ముచ్చట్లు చెప్పుకున్నాం కదా. ఇక రొటీన్ రొడ్డ కొట్టుడు వార్తలేనా ఎప్పటికీ అనుకోకుండా ఈసారి గిట్లా జరిగింది. మంచిగానే పెట్టిరు కదా ప్లాస్టిక్ డబ్బాను. శంబో షాటో ఇంకేమనుంటే తెచ్చిపెట్టి పైనుంచి గారుతున్న నీళ్లను నేల మీద పడకుండా చేస్తే ఇంకింత మంచిగుండు. ఇంతకీ ఇది ఎక్కడ రైల్వే స్టేషన్ కావచ్చు అనుకునేరు. ఇది దేశాన్ని ముద్దుగా ముంగటి తీసుకుపోయేటానికి చట్టాలు చేసే పార్లమెంటు భవంతి. పాతకాలం పార్లమెంటు భవనం ఎప్పుడో కట్టిర్రు, గాయంత గురువదా అని మళ్ళొక మల్క పప్పుల కాలేశారు. ఇది మన మోడీ సారు కొత్తగా గట్టించిన నయా పార్లమెంటు. అచ్చరాల 1200 కోట్లు పెట్టి దేశానికి మచ్చు తునుక అన్నట్టు మన్నికగా కట్టిన బంగ్లా ఇది. ఎంత చక్కదనం గురుస్తున్నదో చూడుర్రి. సబ్బు, షాంపూ ఉంటే షవర్ కింద కూర్చొని తానం చేసుకునేంత నీళ్ళ ధార పడుతున్నది. ఇక లోపల అట్లుంటే బయట చూడుర్రి ఏ తీరుగా వరద వారుతున్నదో. జలపాతం తీరుగా జాలువారిపోతున్నాయి వరద నీళ్లు. మరి కొత్త పార్లమెంటుకు డ్రైనేజీ సిస్టమ్ కట్టిర్రా, కట్టలేదా? ఒకవేళ కడితే డ్యామేజ్ అయిందా? పైపులు పక్కున వాళ్ళకి పనికి రాకుండా అయినాయా? ఇవేవి మనకు తెలియదు కానీ 1200 కోట్లు వాన నీళ్ళలో పోసినట్టు వేసిరు. ఇట్లా రోడ్లు ఉంగే తట్టు వేసి పైకం కమాయించారంటే ఓకే. రైల్వే స్టేషన్లు కట్టుట కక్కుర్తి పడ్డరు అంటే కూడా ఏమో అనుకోవచ్చు. బ్రిడ్జిలు కుప్పగూలే తట్టు కట్టి ప్రజల పైసలు పక్కదారి పట్టించిరనంటే అవినీతి పెరుగుతున్నది కదా అని అనుకోవచ్చు. కానీ దేశానికి పానమసంటి పార్లమెంటును కూడా కాసులకు కక్కుర్తి పడి కట్టుడేందో అని అడుగుతున్నారు దేశభక్తులు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే బయట పేపర్ లీకులు, లోపల వాటర్ లీకులు అన్నట్టు అయిందని కొంతమంది అంటుంటే, మోడీ గెలవాలంటే దేశ ప్రజల ఓట్లు కావాలి, పార్లమెంట్లో పోవాలంటే బోట్లు కావాలని ఇంకొంతమంది తొడపాశం పెట్టినట్టు మాట్లాడుతున్నారు. ఇక ఇంకొంతమంది అయితే మోడీ ఏది చేసినా పలు విధాల ఆలోచన చేస్తాడు, పార్లమెంటును కూడా అట్లనే కట్టిండు, మోడీ మల్టీప్లెక్స్లో వాటర్ పార్క్ కూడా ఉన్నదన్నట్టు షోలలో రాళ్ళు పెట్టి వచ్చినట్టు విమర్శ చేస్తున్నారు. మోడీ సారి కట్టిన నయా పార్లమెంటు భవనం కంటే బ్రిటిష్ కాలంలో కట్టిన పాత పార్లమెంటు భవనమే నయము. ఇప్పటి వరకు బ్రిటిషోడు కట్టిన పార్లమెంటు బీటలు కాదు కదా, బిచ్చలు కూడా ఊడిపోలేదు. దేశం విలువని ఎక్కడికో తీసుకుపోతున్నాం మోడీ సారు. భారతదేశంలో కొత్త కట్టిన పార్లమెంటు భవనం చిన్నాసిత్క వానలకే గురుస్తున్నదని బయట దేశాల పబ్లిక్ నవ్వుకునే తట్టు చేస్తున్నావు. ఇదేనా నీ దేశభక్తి? ఇదేనా 1200 కోట్లు ఖర్చు చేసి కట్టిన ఇలువైన కట్టడం? ఏందో ఏమో పోరి మోతవారి మోడీ సార్ పాలన తిడుతున్నారు ఈ వీడియోను చూసి షేరింగ్ చేస్తున్న పబ్లిక్.